స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. తెలంగాణ ఉద్యమ గాయకుడిగా రాష్ట్ర వ్యాప్తంగా సుపరిచితుడైన సాయి చంద్ మరణ వార్త తెలంగాణ ప్రజల గుండెలను కలచివేసింది. గుండెపోటు కారణంగా అతి చిన్న వయసులో కన్నుమూయడంతో రాష్ట్ర వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. సాధారణ కుటుంబంలో జన్మించిన సాయి చంద్ తన పాటలతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంతో పాటు రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఏ సభ అయినా సాయి చంద్ పాటలతో ప్రారంభం కావాల్సిందే. సాయి చంద్ పాటలకు ఆకర్షితులైన యువత తెలంగాణ ఉద్యమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వనపర్తి జిల్లా అమరచింతలో 1984 సెప్టెంబర్ 20న సాయి చంద్ వెంకట్రాములు మణెమ్మ దంపతులకు జన్మించారు. అతని పూర్తి పేరు వేద సాయి చందర్. విద్యాభ్యాసమంతా అమరచింత ఆత్మకూరులో సాగింది. విద్యార్థి దశ నుంచే కళాకారుడిగా గాయకుడిగా పేరు తెచ్చుకున్నారు సాయి చంద్. సాయి చంద్కు రజనీతో వివాహం జరిగింది. ఆయనకు 2 సంతానం. కుమారుడి పేరు చరిష్, కుమార్తె పేరు నది. మానవత కుమారు పేరు కేసీఆర్ సారు, మల్ల మల్ల రావాలే మనసు గల్ల సర్కారు. మానవత కుమారు పేరు కేసీఆర్ సారు, మల్ల మల్ల రావాలే మనసు గల్ల సర్కారు. ఓ పసి పిల్లల నుండి పండు ముసలోళ్ళ దాకా, పసి పిల్లల నుండి పండు ముసలోళ్ళ దాకా అందరినీ ఆదరించే ఇంటి పెద్ద తీరు. మానవత కుమారు తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన ఆటపాటలతో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం తెలంగాణ సాధించిన ప్రగతిని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తన పాటలతో చాటి చెప్పారు. 2021 డిసెంబర్లో సాయి చంద్ను సీఎం కేసీఆర్ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్గా నియమించారు. అదే నెల 24న ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిసిన సాయి చంద్ పాట కోట్ల మందిని కదిలించింది. జానపదాన్ని నింపుకొని జనం గొంతుకై నిలిచిన పాట ఊరు వాడ ప్రతిధ్వనించింది. సొంతంగా రాసి బాణీ కట్టి గజ్జ కట్టి ఆడుతుంటే యావత్ తెలంగాణ ఉద్వేగంతో ఊగిపోయింది. ఉద్యమ సమయంలో కీలక భూమిక పోషించిన కళాకారులు ఎంతోమంది ఉన్నా సాయి చంద్ తీరు అందరికీ భిన్నమనే చెప్పుకోవాలి. పాటల ద్వారా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంతో ఆయన మరణ వార్త తెలంగాణ సమాజాన్ని కలిచివేస్తోంది. కళాకారుల హృదయాలన్నీ బరువెక్కిపోయాయి. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీతో సాయి చంద్కు ప్రత్యేక అనుబంధం ఉంది. విద్యార్థి దశ నుంచే ఉద్యమంలో భాగమయ్యారు సాయి చంద్. ప్రత్యేక రాష్ట్రం కల సాకారం చేసుకునేందుకు తన వంతుగా గళమెత్తి ప్రజల్ని చైతన్యవంతం చేసే ప్రయత్నం చేశారు. ఉద్యమ సమయంలో ఎక్కడ సభలు నిర్వహించినా సాయి చంద్ పాట మార్మోగేది. తెలంగాణ ఏర్పడ్డాక కూడా అభివృద్ధిని గుర్తు చేస్తూ పాడిన పాటలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. తండ్రి వెంకట్రాములు మార్గంలో నడుస్తూ అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు సాయి చంద్. ప్రజా సమస్యలపై పాటలు రాస్తూ ప్రజలను చైతన్యపరిచారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ధూమ్ధామ్ కార్యక్రమాలతో ప్రజల్లో ఉద్యమ కాంక్షను రగిలించారు. పట 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 పళ్ళు కొరకు రాజిగా ఓ రాజిగా కేసీఆర్ సారే మరోసారి రాకపోతే ఒట్టు ఒట్టు రాజిగా ఓ రాజిగా. పట 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 పళ్ళు కొరకు రాజిగా ఓ రాజిగా కేసీఆర్ రాకపోతే ఒట్టు రాజిగా ఓ రాజిగా. పట 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 పళ్ళు కొరకు రాజిగా ఓ రాజిగా కేసీఆర్ రాకపోతే ఒట్టు రాజిగా రాజిగా.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గులాబీ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు సాయిచంద్. తన ఆటపాటలతో ప్రభుత్వ పథకాల గురించి ప్రచారం చేశారు. ఎన్నికల సమయంలో అప్పటి టీఆర్ఎస్, ప్రస్తుత బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. 2018 ఎన్నికల్లో సీఎం కేసీఆర్ నిర్వహించిన అన్ని సభల్లోనూ తన పాటలతో చైతన్యం నింపారు సాయిచంద్. 2019లో నాగర్ కర్నూల్ లోక్సభ స్థానం నుంచి టీఆర్ఎస్ తరపున టికెట్ ఆశించినప్పటికీ సాయిచంద్కు టికెట్ దక్కలేదు. మన పేరు తెలంగాణ, మన జిల్లా తెలంగాణ, మన పల్లె తెలంగాణ, మన తల్లి తెలంగాణ. 2021లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి సాయిచంద్ పేరును బీఆర్ఎస్ అధిష్టానం మొదట ఖరారు చేసింది. చివరి నిమిషంలో అభ్యర్థుల జాబితాలో చోటు చేసుకున్న మార్పులతో సాయిచంద్ పేరును తొలగించాల్సి వచ్చింది.